నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. ట్రంప్ వెనక్కి తగ్గారా? అమెరికాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తెచ్చాయా? ఇరాన్ ప్రాధాయపడిందా? ఇజ్రాయెల్ వెనుకడుగు వేసిందా? లేదు ట్రంప్ ఇరాన్ను బ్రతిమలాడుకున్నాడా? అంతా ఇంత అమెరికా ఎందుకు తగ్గింది? ఏకపక్షంగానే కాల్పుల విరమణ అంటూ ప్రకటన చేశారా? క్రెడిట్ కొట్టేసేందుకు ముందుగానే ప్రకటన చేశారా అన్నది ఇప్పుడు చర్చగా మారింది. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎటు దారి తీస్తుందోనని ప్రపంచం ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ టైంలో అకస్మాత్తుగా ట్రంప్ కాల్పుల విరమణ అంటూ ప్రకటన చేశారు. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ట్రంప్ పోస్ట్ చేశారు. తాము కాల్పుల విరమణ చేయలేదంటూనే ఆ తర్వాత కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పై మెరుపు దాడులు చేసింది. ఇంతకు ట్రంప్ కాల్పుల విరమణ చేశారా, చేయలేదా? చేసినా ఇరాన్ ఒప్పుకోలేదా అన్న గందరగోళం కూడా మొదలైంది. ఇజ్రాయెల్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ట్రంప్ ప్రకటన తర్వాత కొన్ని గంటల పాటు ఇరాన్ ఇజ్రాయెల్ పై కాల్పుల మోత మోగించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ పై చివరి మిస్సైల్ పడిందని ఇరాన్ ప్రకటించింది. అంటే ఇరాన్ టార్గెట్స్ పూర్తయ్యాయా? ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరిందా? లేదా ట్రంప్ అనుకున్నది పూర్తి చేశారా అన్న దానిపై ఎక్కడా క్లారిటీ లేదు. అయితే ఎక్కడో ఏదో జరిగిందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. ఒక్కటి మాత్రం నిజం, పలు దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇన్నాళ్లు దాడులు చేస్తుందన్న భయంతోనే ట్రంప్ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారన్న విశ్లేషణ మాత్రం జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా 12 రోజులు సాగుతున్నటువంటి కాల్పుల మోతకు ఎండ్ కార్డు పడడం మాత్రం శుభ సూచకమనొచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాలు మొత్తం ఇరాన్ ఇజ్రాయెల్ దాడులపైన దృష్టి పెట్టాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ తో కాలం గడిపాయి. అయితే ఎలాంటి టెన్షన్ లేకుండానే కాల్పుల విరమణకు ఒప్పుకోవడంతో అన్ని దేశాలు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే ఈ దాడుల్లో ఎవరు ఏం సాధించారన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. కాకపోతే వందలాది భవనాలు శిథిలాలయ్యాయి, పదుల సంఖ్యలో ఎయిర్పోర్టులు ధ్వంసమయ్యాయి, వందలాది మంది జనాలు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్. అంతే తప్పితే ఇజ్రాయెల్ సాధించింది ఏమీ లేదు, ఇరాన్ సాధించింది కూడా ఏమీ లేదు, ట్రంప్ అనుకున్నది నెరవేరింది కూడా ఏమీ లేదు అన్నదే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. మనం చూస్తున్నాం 12 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నాం, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేస్తున్నాం. మళ్ళీ ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా అమెరికా కూడా దాడులు ఇరాన్ మీద చేయడం అన్ని చూస్తున్నాం. అకస్మాత్తుగా ట్రంప్ మళ్ళీ స్టాండ్ తీసుకున్నారు. లేదు, సీజ్ ఫైర్ జరగబోతుంది, 24 గంటల లోపు సీజ్ ఫైర్ అయిపోతోంది అంటూ కూడా మాట్లాడారు. ఆ తర్వాత కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది ఖతార్ వైపు. సో ఉన్నట్టుండి ఇదే లాస్ట్ కాల్పులు అని చెప్పారు, లాస్ట్ ఫైర్స్ అని చెప్పారు. ఇప్పుడు అంతా ముగిసినట్టేనా? ఇంకంతా అయిపోయినట్టేనా? కానీ ఏదైతే వార్కి అంటే దాడులకి శ్రీకారం చుట్టిందో దాని ఫలితం ఏంటి? అణుకేంద్రాలు లేదంటే అణుబాంబులు తయారు చేయడానికి ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ మీద ఒత్తిడి తెచ్చిందో అవన్నీ కూడా సాధించినట్టేనా? మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ శేషు గారు, పొలిటికల్ అనలిస్ట్. అదేవిధంగా వివి రావు గారు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. ఇరాన్ ఇజ్రాయెల్ వార్కి సంబంధించి అంటే యుద్ధమే అనుకో, సాధారణంగా చిన్న స్థాయి యుద్ధం ఆ రెండు దేశాల మధ్య కొనసాగినటువంటి సిచ్యువేషన్ 12 రోజుల పాటు. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే అమెరికా దీంట్లో ఇన్వాల్వ్ అయిందో, రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి దాడుల మధ్యలో అమెరికా కూడా వెళ్ళి తమ యొక్క క్షిపణులు ఇవన్నీ దాడులు ప్రయోగించి ఇజ్రాయెల్ ఆర్మీతో పాటు కలుపు చేసినప్పుడు ఇది ఎంత స్థాయికి వెళ్తుందో, నిజంగానే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో, ఏ స్థాయికి వెళ్తుందో, ట్రంప్ స్టార్ట్ చేశారు మేము ఎండ్ చేస్తామన్న ఇండికేషన్స్ పంపించడం ఇవన్నీ చూసినది ఏమవుతుందని. కానీ ట్రంప్ ప్రతిసారి మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం మనం చూస్తున్నాం. రెండు దేశాల మధ్య ఈ విధమైన ఉద్రిక్త పరిస్థితులు, క్షిపణులు, డ్రోన్లు దాడులు జరుగుతున్నప్పుడు ప్రతిసారి ట్రంప్ ఇన్వాల్వ్ కావడం, లేదు నేను రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపాను, వాణిజ్య ఒప్పందాలు జరగవని చెప్పాను, రెండు దేశాలు ఇదని చెప్పడం. ఈసారి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో కూడా మనకు అదే కనిపించింది. బట్ చెప్పిన తర్వాత కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది, అది లాస్ట్ కాల్పులు అని చెప్పింది. సో ఇక్కడికి ఎండ్ కార్డు పడినట్టేనా? లేదండి, ప్రస్తుతానికి ఈ రోజు 4:30కి సీజ్ ఫైర్ జరుగుతుందని అనౌన్స్ చేసినా గానీ ప్రస్తుతానికి ఆ లక్షణాలు ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే ఇరాన్ ఖతార్ లో ఉన్న అమెరికా స్థావరాన్ని క్షిపణులతోటి దాడి చేసింది, మిసైల్స్ తోటి దాడి చేసింది. కానీ అది చేసే ముందర అనౌన్స్ చేసి మరీ చేసింది. అంటే ఏంటంటే దాదాపు ఉన్న బయట ఉన్న సైనికులంతా లోపల
ప్రొటెక్షన్ తీసుకుని, ఎక్విప్మెంట్ అంతా ప్రొటెక్షన్ తీసుకుని అప్పుడు దాడి చేసినట్టు మనకు కనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఇరాన్కి ఏదైతే ఆ ఉక్రోషం ఉందో ఆ ఉక్రోషాన్ని తీసేసినట్టు లెక్క పెట్టుకోవాలని. ఉమ్, కాకపోతే ఏంటంటే ఇరాన్ ఇప్పుడు వరకు, ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు వరకు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అమెరికా మాత్రం స్టేట్మెంట్ ఇస్తుంది, మేము ఈ సీజ్ ఫైర్ ని బ్రోకర్ చేసాం, సీజ్ ఫైర్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన ఇప్పుడు నడుస్తుంది, మేము అంతగా ప్రమేయం లేదు, కేవలం మేము న్యూక్లియర్ టార్గెట్స్ ని టార్గెట్ చేసాము అన్నారు. ఉమ్, అయితే ఇందులో ఒకటి వాళ్ళు దాస్తున్నది ఏంటంటే రెజిమ్ చేంజ్. గత 2 నెలలుగా 3 నెలలుగా రజా పహ్లవీ షా ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఖమేనీ నువ్వు బయటికి వెళ్ళిపో, మీకు ఫెయిర్ ట్రయల్ జరుగుతుంది, ఉమ్, నేను మామూలుగా దేశాన్ని నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది అమెరికా ప్రోదల్పం, లేకపోతే ఇటువంటి పాపులర్ స్టేట్మెంట్ లాస్ట్ 40 ఏళ్లలో దాదాపు 36 ఏళ్లలో చెయ్యండి ఇప్పుడు సడన్ గా చేసే అవకాశం లేదు. ఉమ్, దాని తర్వాత ఇంకోటి చూస్తే ఏంటంటే ప్రస్తుతానికి ఇది చేసినా కానీ ఇరాన్ దాదాపు కొంత ఎఫెక్టివ్ 60-70% శుద్ధి చేయబడిన యురేనియం అక్కడి నుంచి ఫోర్డో నుంచి తరలించేసినట్టు తెలుస్తోంది. అది ఎక్కడ తరలించారు అన్నది తెలియలేదు. ఉమ్, అది తెలిసిన రోజుని అమెరికా బహుశా ఇంకో 2 వేవ్స్ ఇలాగే B2 బాంబర్స్ ద్వారా, అవసరమైతే GBU-57 డీప్ పెనిట్రేషన్ బాంబ్స్ ద్వారా, అలాగే టామాహాక్ మిసైల్స్ ఏదైతే డిస్ట్రాయర్ స్క్వాడ్ ఇండియన్ ఓషన్ లో ఉందో సబ్మెరీన్స్ ద్వారా లాంచ్ చేసే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్ భూభాగం కూడా వాడే అవకాశం ఉంది. సో అందువల్ల ఏంటంటే ప్రస్తుతానికి చైనా, రష్యా పెద్దగా సపోర్ట్ ఇవ్వకపోయినా కానీ ఉమ్, ఇరాన్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది మనకి ఇప్పుడు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఉమ్, ఎందుకంటే ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఉమ్, ఆయన దాదాపు 3-4 దశాబ్దాలుగా చాలా ప్రయత్నిస్తున్నారు తీవ్రంగా అణుబాంబు తయారు చేయాలని. ఉమ్, ఆయన మాత్రం ఆయన దృక్పథం మార్చుకునే పరిస్థితి కనిపించట్లేదు. అలాగే అమెరికా కూడా అక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ ని మార్చే ఉద్దేశం ఇప్పుడు వరకు ఏం కనిపించలేదు. అప్పటి వరకు ఇప్పుడు టెంపరీ సీజ్ ఫైర్ ఎన్ని రోజులు నడుస్తుందో అది వేచి చూడాల్సిందే. చెప్పండి. ఎస్ 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 శేషు గారు నమస్తే అండి. నమస్కారం ఆశ గారు. శేషు గారు, ఏదైనా 2 దేశాల మధ్య, ఏదైనా 2 వ్యక్తుల మధ్య కావచ్చు, 2 దేశాల మధ్య కావచ్చు, ఏదైనా జరిగినప్పుడు ఏదో కొంత ఫలితం ఉండాలిగా అది విరమించడానికి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ అనేది, సీజ్ ఫైర్ కావడం అనేది అందరూ స్వాగతిస్తున్నటువంటి అంశం, ఇక్కడికి పులి స్టాప్ పడాలని చెప్పి కోరుకున్నారు. కాకపోతే ఇక్కడ ట్రంప్కి సంబంధించి ఒక విషయం చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఈ 2 నెలల కాలంలోనే 4 సార్లు ఆయన సీజ్ ఫైర్ సంబంధించి చెప్పారు. అంటే ఒకటి ఏప్రిల్ 27న రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు సీజ్ ఫైర్ జరుగుతోంది నేను చెప్పానని చెప్పారు. ఆఫ్టర్ ద 10th మే భారత్ పాకిస్తాన్ వార్ జరుగుతున్నప్పుడు కూడా ఎస్ నేను చెప్పాను, వాణిజ్య ఒప్పందాలు నిలిపేస్తానని చెప్పాను, సో దట్స్ వే వాళ్ళు సీజ్ ఫైర్కి అంగీకరించారని చెప్పారు. ఆఫ్టర్ దట్ ఈ నెలే 20వ తేదీన జూన్ 20న కాంగో రవాణా మధ్య జరుగుతున్నప్పుడు కూడా సీజ్ ఫైర్ జరగబోతుంది నేను చెప్పానని చెప్పారు. ఇప్పుడు మరి 24న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా ఎస్ సీజ్ ఫైర్ జరగబోతుందని చెప్పారు. ఆఫ్టర్ దట్ ఇరాన్ కూడా ముందుకెళ్ళింది. మన భారత్ పాకిస్తాన్ మధ్య కూడా ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వారంట్లో కొన్ని దాడులు కూడా జరగడం చూసాం. అయితే ఎందుకు ట్రంప్ ప్రతి విషయంలోనూ 2 దేశాల మధ్య జరుగుతున్నప్పుడు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? నోబెల్ అనేది ఒకటి బయటకు వస్తోంది, దానికోసమేనా అనేది ఒకటి. ఒకవేళ పెద్దన్న పాత్ర పోషిస్తే గనక 2 దేశాలు దాడులు చేసుకుంటున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి ఆయనకు కూడా వెహికల్స్ పంపించి లేదంటే దాడులు చేపించి నేను ఇది మీరు ఆగుతారన్నప్పుడు ఏ విధంగా అది కరెక్ట్ అవుతుంది అనేది 2 ప్రశ్నలు వస్తున్నాయి. ఆశ గారు, మీకు మేజర్ గారికి నమస్కారం. ఇప్పుడు ట్రంప్ మరొక డ్రామాకి తెరదీసినట్టుగా కనపడుతుంది మనకి. ఎందుకంటే ట్రంప్ 2వ సారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక వివాదాస్పదమైనటువంటి అంశాల్లో తలదూర్చటం, అనేక వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం మనం చూస్తూనే ఉన్నాము. ప్రమేయం లేకపోయినా, అవసరం లేకపోయినా, ఎవరు అడగకపోయినా పాకిస్తాన్ భారత్ మధ్య ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా జోక్యం చేసుకొని ఏకపక్షంగా కాల్పుల విరమణ
ప్రకటించేశాడు. తనే ప్రకటించి అందరికంటే ముందు ప్రకటించినటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంపే. రెండు దేశాలతో మాట్లాడాను, రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి అనేటటువంటి ప్రకటన అమెరికా నుండే వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా నుండే వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి 12 రోజులుగా జరుగుతున్నటువంటి వైమానిక దాడుల విషయంలో కూడా రెండు దేశాల ప్రమేయం లేకుండా, రెండు దేశాల నుంచి ప్రకటన రాకుండా తానే ఒక ప్రకటన చేసేశారు. జూన్ 24వ తారీఖు ఉదయం 4 గంటల నుంచి రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ జరుగుతుంది, కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి, రెండు దేశాలకు శుభాకాంక్షలని తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా తనే ఒక ప్రకటన చేసినటువంటి సందర్భం ఉంది. అయితే మొదట ఇరాన్ కాల్పుల విరమణకు ఉంటుంది, కాల్పుల విరమణ చేస్తుంది, 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణ చేస్తుంది అనేది చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. అయితే ఈ ట్రంప్ ప్రకటించినటువంటి కాల్పుల విరమణ పైన ఇప్పటికే ఇరాన్ ఒక ప్రకటన చేసింది, మేమేమి అంగీకరించలేదు అనేటటువంటి. ఇజ్రాయెల్ బేర్షియా నగరం పైన మార్నింగ్ ఉదయమే ఇరాన్ దాడి చేసింది. అంటే కాల్పుల విరమణ ఎక్కడ జరిగింది అనేది. రెండోది, ఇప్పటి వరకు ఇజ్రాయెల్ వైపు నుంచి ట్రంప్ చేసినటువంటి కాల్పుల విరమణ సీజ్ ఫైర్ పైన ఎలాంటి ప్రకటన రాలేదు. అంటే ఇది తనే చొరవ తీసుకొని. ఇరాన్ నుంచి వచ్చిందిగా శేషు గారు, ఇరాన్ చెప్తుందిగా. ఇరాన్ ఏం చెప్తుంది, మేము ఒప్పుకోలేదు కాల్పుల విరమణకి. ట్రంప్ బ్రతిమలాడారు కాబట్టి దాని గురించి మేము ఈ సీజ్ ఫైర్ గురించి ముందుకు వెళ్తున్నామని. ఇజ్రాయెల్ నుంచి మనకి ఎటువంటి ఇండికేషన్స్ కానీ ఎటువంటి రిపోర్ట్ కానీ. సీజ్ ఫైర్ ఒప్పుకున్న ట్రంప్ అడిగినట్టు చెప్తున్నారు, సీజ్ ఫైర్ కి ఒప్పుకున్నట్టుగా చెప్పలేదు. ఒప్పుకున్నట్టు చెప్పకపోగా దాడులు కూడా క్షిపణి దాడులు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ట్రంప్ రెండు దేశాలతోటి సంప్రదించకుండా తనే ప్రకటన చేశాడా, తనే యుద్ధాలను ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడిగా తనకు తానే నిరూపించుకునేటటువంటి ఒక ప్రొజెక్షన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడా? ఇటీవల మనం చూస్తున్న పరిణామాలు కనుక చూస్తే, ఈ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా తన జోక్యం చేసుకున్నటువంటి దానిపైన వివాదాస్పదమైంది. భారతదేశం ఏ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోమనేటటువంటి కరాఖండిగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ నుండి ఒక ప్రతిపాదన వచ్చింది. ముఖ్యంగా ఆసిఫ్ మునీర్ నుండి ఒక ప్రతిపాదన ఏమొచ్చింది అని అంటే, డొనాల్డ్ ట్రంప్ ని నోబెల్ శాంతి బహుమతికి మేము ప్రమోట్ చేస్తున్నాము, మా దేశం మద్దతు ఇస్తుంది అనేది. అంటే ఈ దేశాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టేది వాళ్ళే, తర్వాత సంధి చేస్తున్నట్టు కాల్పుల విరమణకు ప్రయత్నం చేస్తున్నట్టు నటించేది వాళ్ళే. బట్ ఈ అమోఘమైనటువంటి నటన చేస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ కి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను, తర్వాత ఉగ్రవాద నిరోధక కౌన్సిల్ కి ఉగ్రవాద నిరోధక చైర్మన్, వైస్ చైర్మన్ పదవికి నామినేట్ అయినటువంటి పాకిస్తాను ప్రమోట్ చేయటం ఏంటనేది ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూస్తుంది. రెండోది, ఏప్రిల్ ఈ జూన్ 24 నాడు తన సీజ్ ఫైర్ ప్రకటన చేస్తే, జూన్ 23 నాడు ఇదే అమెరికా ఇరాన్ పైన దాడులు చేసింది B-2 బాంబులతోటి. అక్కడ ఉన్నటువంటి అణు కేంద్రాల పైన పెద్ద ఎత్తున దాడులు చేసింది, BUM బాంబులతోటి పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి సందర్భం. అంటే ఒక రోజు దాడి చేసి మరుసటి రోజే ఆ దేశాన్ని ఇంకొక దేశాన్ని కాల్పుల విరమణకు ఒప్పించడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని మనం ఎట్లా చూడాలనే ఒక ప్రతిపాదన వస్తున్నటువంటి సందర్భంలో ఈ 2 వారాల్లో నిర్ణయం గనక తేల్చుకోకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదని నిన్నటి రోజునే ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చినటువంటి ట్రంప్ ఒక్క రోజు వ్యవధిలోనే ఇవాళ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఏకపక్షంగా తనే ప్రకటించారు. బట్ ఆ ప్రకటన ఎంత వ్యాలిడిటీ ఉంది, గతంలో ఆపరేషన్ సింధూర్ వల్ల వచ్చినటువంటి వివాదమే ఇప్పుడు కూడా రాబోతుందా అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇంకొక కీలకమైన విషయం ఆశా గారు, ఈ విషయంలో ఈ రెండు దేశాల మధ్య 12 రోజులుగా వైమానిక దాడులు జరుగుతుంటాయి. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రష్యా ఒక ప్రతిపాదన చేసింది, మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని అంటే, డొనాల్డ్ ట్రంప్ తోక దొక్కిన పాము లెక్క వేశాడు. ఏమన్నాడు, మీ పని మీరు చూసుకోండి, మీరు మధ్యవర్తిత్వం వహించడానికి అవసరం లేదు అని ఒక ఘాటైన స్పందన చేస్తే, మరి భారత్ పాకిస్తాన్ కి మధ్య మీ మధ్యవర్తిత్వం అవసరమా? అంటే ఒక దగ్గర ఒక తీరుగా, ఇంకొక దగ్గర ఇంకొక తీరుగా. ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ కూడా చూడొచ్చు శేషు గారు, మనం ఇండియాకి పాకిస్తాన్ మధ్య జరుగుతున్నప్పుడు యుద్ధాన్ని ఎవరు తెలివైన వారు కోరుకోరు, ఇటువంటి దాడులు చేయరు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యకి వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తే ఏ విధంగా దాడులు చేస్తారనేది కూడా ఒక పాయింట్. అదే కదా, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తాడు. పాకిస్తాన్ కి ఇండియాకి అయితే మధ్యవర్తిత్వం వహిస్తాడట, గానీ
ఇజ్రాయెల్ కి ఇరాన్ కి రష్యా వచ్చి మధ్యవర్తిత్వం వహిస్తామంటే ఒప్పుకోమేమో, మీ పని మీరు చూసుకోండి అంటాడు. అంటే ఇది ద్వంద్వ ప్రమాణాలు చూపెడుతున్నట్టు కదా. అంటే ప్రపంచం మొత్తం కూడా ఎవరు ఏ యుద్ధం చేయాలన్నా, ఎవరు ఏ వాణిజ్య యుద్ధం చేయాలన్నా, ఎవరు ఏ టారిఫ్స్ నిర్ణయించుకోవాలన్నా, ఎవరు ఏ బాంబులు కొనాలన్నా, ఎవరు ఏ ఆయుధాలు కొనాలన్నా అమెరికా నిర్ణయిస్తుందా? అంటే ప్రపంచం మొత్తం కూడా అమెరికా చెప్పినటువంటి, అమెరికా చెప్పు చేతుల్లో నడవాలని డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నట్లుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఉద్రిక్తతలను రెచ్చగొట్టేది వాళ్లే, సంధి ప్రయత్నాలు చేస్తున్నట్టు నటించేటటువంటి వాళ్లే. మరి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్నటువంటి ఈ విదేశాంగ విధానము, లేకపోతే ఈ జోక్యము, ఈ మధ్యవర్తిత్వం చాలా ప్రమాదకరమైనటువంటి విషయంగా మనం చూడాలి. గతంలో కూడా మీరు ఇజ్రాయెల్ హమాస్ పైన, గాజా పైన విపరీతమైనటువంటి దాడులు చేసి వేలాది లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటుంటే, మరి హమాస్ ని గాని లేకపోతే గాజాలో ఉన్న ప్రజలను కానీ ఖాళీ చేసుకోండి, గాజాని మేము తీసేసుకుంటాము, దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామనేటటువంటి ఒక ప్రతిపాదన ప్రకటన కూడా ఇదే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. కాబట్టి ఇరాన్ లో ఉన్నటువంటి అణు కేంద్రాల ధ్వంసంగానే మేము దాడులు చేస్తున్నామని చెప్తున్నటువంటి వీళ్ళు, బట్ ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదనని ఎవరు తీసుకొచ్చారు? ఒక స్పష్టమైన ప్రకటన ఇరాన్ విదేశాంగ మంత్రి నుంచి వచ్చింది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఆపేస్తే మేము కూడా ఆపేస్తామని చెప్పారు. బట్ సేమ్ థింగ్ మీకు ఆపరేషన్ సింధూర్ లో కూడా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కూడా ఓ ప్రకటన చేశాడు. ఎప్పుడు మే 10వ తారీఖు నాడు ఏం ప్రకటన చేశాడు? భారతదేశం కాల్పుల విరమణని పాటిస్తే మేము కూడా కాల్పుల విరమణ పాటిస్తాము, భారతదేశం దాడులను ఆపు చేస్తే మేము కూడా దాడులను ఆపు చేస్తామని ఈ ఒక్క ప్రకటన ఆధారంగా చేసుకొని అమెరికా ఇన్వాల్వ్ అయి, డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయి రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ లాంటి, కాల్పుల విరమణ లాంటి ప్రతిపాదనలు చేస్తూ తనే అందరికంటే ముందు యాక్చువల్ గా ఈ ప్రకటన చేయాల్సింది రెండు దేశాల ప్రతినిధులు చేయాల్సినటువంటి ఒక ప్రకటన. ప్రతి సందర్భంలో ఇదే కనిపిస్తుంటది మనకి. రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిస్థితుల్లో ట్రంపే మధ్యవర్తిత్వం వహించి తనకు తానికి స్టేట్మెంట్ పాస్ చేస్తూ సీజ్ ఫైర్ అయిపోతోంది, నేను మాట్లాడాను, వాణిజ్య ఒప్పందాలు ఆపేస్తామన్నాము, సో నేను పెద్దన్న పాత్ర పోషించాను, శాంతి చర్చలు జరిపామనేది ఆయన ప్రతిసారి పాస్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్. ఆఫ్టర్ దట్ ఏం జరగబోతుందో కూడా ఇంకా మీరు చెప్పిన దాన్ని బట్టి తెలియదు. ఎందుకంటే ఇరాన్ గనక మళ్ళీ ఏదైనా దాడులు చేస్తే ఇజ్రాయెల్ మళ్ళీ స్టార్ట్ చేస్తా అని చెప్పి కూడా చెప్తోంది. ఆశ గారు, ఇక్కడ ఒక మనం ప్రశ్న వేసుకోవాలి. ఒక దేశ ఆంతరంగిక విషయాల్లో అమెరికా జోక్యం ఎంత మేరకు ఉండాలా? పరిమిత స్థాయిలోనే ఉండాలి కదా. బట్ ఈ రెండు దేశాల ఆంతరంగిక విషయాల్లో పూర్తి స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ గానీ, అమెరికా గానీ ప్రమేయం పూర్తి స్థాయిలో ఉండటం ఎంతవరకు సమంజసం? అంతర్జాతీయ చట్టాలకు ఎంతవరకు వర్తిస్తుంది? అంతర్జాతీయ నిబంధనలు ఎంత మేరకు అమెరికా పాటిస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి కదా. కాబట్టి ఈ కాల్పుల విరమణ అనేది ఒక ప్రహసనంగా ఉందా? వాస్తవంగా రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయా? ఆ విధమైనటువంటి ప్రయత్నం అమెరికా చేసిందా? అది జరగబోతుందా అనేటటువంటి విషయం భవిష్యత్తు తేల్చాల్సినటువంటిది. కానీ రెండు దేశాల నుంచి కూడా స్పష్టమైనటువంటి ప్రకటన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినట్టు దానికి మద్దతు రాలేదు కదా ఇంతవరకు. కాబట్టి అన్ని దేశాల ఆంతరంగిక విషయాల్లో అమెరికా విపరీతమైనటువంటి జోక్యం, పరిమితికి మించినటువంటి జోక్యం చేసుకుంటుంది అనే, ముఖ్యంగా యుద్ధ వాతావరణాలు లేకపోతే టెన్షన్స్ ఉన్నటువంటి దేశాల మధ్య అమెరికా అవాంఛనీయమైనటువంటి జోక్యం చేసుకుంటుంది. ఇవాళ అమెరికా మే 23 నాడు ఇరాన్ పైన బాంబులు వేసినటువంటి సందర్భంలో ప్రపంచ దేశాల్లో అన్ని వ్యతిరేకించాయి అమెరికా జోక్యాన్ని. బట్ అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా మే 24 నాడు ఎటైనా స్టాండ్ తీసుకునే సత్తా ఉన్నటువంటి పర్సన్ ట్రంప్ అనుకోవచ్చు. అయితే అవునని చెప్తారు, లేదంటే కాదని చెప్తారు. మీరు మా కంట్రోల్ రాకపోతే యాక్షన్ తీసుకుంటామంటారు. కనపడుతుంది కదా. ఎస్ శేషు గారు, ఒక నిమిషం. రావు గారు, అసలు ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, ఎందుకు ఆపారు? 12 రోజుల పాటు యుద్ధం జరిగింది, వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ధ్వంసమయ్యాయి, ఇదే స్థావరాలు ధ్వంసమయ్యాయి, ఇంత విధ్వంసం జరిగింది, ఇంత నష్టం జరిగింది, అటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం రెండూ జరిగాయి. ఎందుకు స్టార్ట్ చేశారు, ఎందుకు ఎండ్ చేశారు అనే దానికి ఎక్కడ క్లారిటీ రానటువంటి సిచ్యువేషన్. ఇది క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే అండి, మనం ఇజ్రాయెల్ కళ్ళతోటి చూస్తే, నేను అప్పుడే దాదాపు 6 నెలల క్రితమే ఒక చర్చనీయాంశంలో చెప్పాను ఇలాగే. ఇజ్రాయెల్ ఫస్ట్ హమాస్ ని ఫినిష్ చేసుకుంది, తర్వాత హమాస్ కి ఇమీడియట్ గా సపోర్ట్ వస్తున్న హెజ్బొల్లాని, దాని తర్వాత వాళ్ళకి సప్లైస్ ప్లస్ సపోర్ట్ వస్తున్న సిరియాని, దాని తర్వాత యెమెన్ ని, దాని తర్వాత ఇరాన్ ని, ఈ సీక్వెన్స్ లో వెళ్తుంది. దీని తర్వాత వీలైతే టర్కీని కూడా అటాక్ చేస్తుంది. కానీ టర్కీ ఇప్పటి వరకు యాంటీ ఇజ్రాయెల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయలేదు, అందుకని బతికిపోతున్నారు. ఒకవేళ ఎక్కువ చేస్తే మాత్రం వాళ్ళ మీద కూడా దాడి జరుగుతుంది. ఇదంతా సీక్వెన్షియల్ గా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల
అమెరికా ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న సిద్ధాంతంలో ఇప్పుడు ఒక డెమాన్స్ట్రేషన్ చూపించింది. మేము ప్రపంచంలో ఎక్కడైనా సరే అటాక్ చేయగలం, మాకు ఏ భూస్థావరాలు కూడా డిగో గార్షియా లాంటి కానీ సైప్రస్ కానీ అటువంటి స్థావరాలు కూడా అవసరం లేదు, మేము డైరెక్ట్ గా అమెరికా నుంచి అటాక్ చేసి వెనక్కి వెళ్ళిపోగలం అన్న సత్తా చూపించారు. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ గారికి ఎప్పుడైతే ఒబామా గారికి నోబెల్ పీస్ ప్రైజ్ ఆయన ప్రెసిడెన్షియల్ టెన్యూర్ లోనే వచ్చిందో అప్పటి నుంచి ఒక ఆకాంక్ష పుట్టింది. ఎందుకంటే ఆయన డైరెక్ట్ తన అపోనెంట్ కింద ఒబామాను లెక్క పెడతారు బిడెన్ కంటే. ఆయనకి ఏంటంటే నోబెల్ పీస్ ప్రైజ్ ఆయనకు కూడా కావాలి. సో దానివల్ల ఏంటంటే యూక్రెయిన్ లో చేసినట్టు, సిరియాలో చేసినట్టు, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్లో చేసినట్టు, మధ్యలో ఇండో పాక్ తరుణంలో యుద్ధంలో చేసినట్టు ఇవన్నీ ప్రకటించుకుంటున్నారు చాలా స్ట్రాంగ్ కంటెండర్ కింద. Yes. ఇది నా అభిప్రాయం. ఓకే, శేషు గారు, ఇక్కడతో ఫుల్ స్టాప్ పడుతుందని అనుకోలేము. ఎందుకంటే మెయిన్గా యుద్ధం జరుగుతున్నటువంటి ఒక స్థాయిలో యుద్ధం అనుకోవచ్చు, దాడులు జరుగుతున్నాయంటే ఏ రెండు దేశాలు కూడా ప్రకటించలేదు. ఇజ్రాయెల్ కూడా ఏం చెప్తుంది, ఒకవేళ ఇరాన్ కనుక తోక జాడిస్తే మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాము కబడ్దార్ అంటోంది. వీళ్ళు చేసేది ఏంటి, అణుబాంబులు తయారు చేయొద్దు, ఇరాన్ దగ్గర అది ఉండద్దు అనేది. ఇజ్రాయెల్ కావచ్చు, యుఎస్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి దాంట్లోనే ప్రధాన కారణం అదే మనం చూడొచ్చు. ఇప్పుడు ఏదైనా ఇరాన్ ఏమైనా వెనక్కి తగ్గింది అనుకోవచ్చా? ఇరాన్ స్టేట్మెంట్ చూస్తుంటే ట్రంప్ బ్రతిమలాడారు కాబట్టి మేము ఇక్కడికి ఆగుతున్నాము అని చెప్పి ఇరాన్ చేసినటువంటి స్టేట్మెంట్. లేదండి, ఇప్పుడు ఇరాన్ పైన అమెరికా దాడి చేసినటువంటి సందర్భంలో ఇరాన్ ఒక ప్రకటన చేసింది. ఇరాన్ చీఫ్ ఆయతుల్లా ఖొమైనీ ఒక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఎప్పుడు కని విని ఎరగని రీతిలో స్పందిస్తాము, దాడులు చేస్తాము అమెరికాపై కూడా అనేటటువంటి ఒక ఘాటైనటువంటి హెచ్చరిక చేసినటువంటి దేశము ఒక్క రోజు వ్యవధిలోనే కాల్పుల విరమణకు ఒప్పుకున్నదా అనేటటువంటి ఒక సందేహాలు కూడా మనకి ఇక్కడ వ్యక్తమవుతున్నాయి కదా. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇజ్రాయెల్ గాజా సమస్య పరిష్కారం కానంత వరకు ఇట్లాంటి వైమానిక దాడులకు కానీ ఇట్లాంటి యుద్ధాలకు కానీ ఫుల్ స్టాప్ పడుతుందని మనం ఆశించటం తప్పవుతుంది. బట్ ఇది ఒక 4-5 దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి ఈ వివాదము మరొక 10 ఏళ్లలోనో మరొక సంవత్సరంలోనో ఈ వివాదం ముగిసిపోతుందని ఆశించటం కూడా తప్పవుతుంది. కాబట్టి ఇజ్రాయెల్ కి గాజాకి హమాస్ కి మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు దీనికి ఒక ఫుల్ స్టాప్, ఒక పరిష్కారం దొరుకుతుంది. బట్ ఇరాన్ హమాస్ కి వెన్నుదన్నగా నిలబడినంత కాలం ఈ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలు కూడా తగ్గవు, ఈ వైమానిక దాడులు కూడా తగ్గవు అనేటటువంటి అభిప్రాయం ఒకటైతే, రెండోది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇరాన్ ఇప్పటి వరకు దేశంగా ఉంది. ఒక్కసారి గనక ఇరాన్ అణ్వస్త్ర దేశంగా గనక మారిపోతే అది ఇజ్రాయెల్ భద్రతకు తీవ్రమైనటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అమెరికా ప్రోద్బలంతో, అమెరికా సహకారంతో ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి ఫోర్డోతో పాటు మిగతా 2 అణు కేంద్రాలపైన పెద్ద ఎత్తున దాడులు చేసింది. బట్ అవి ఎంతవరకు సఫలీకృతమయ్యాయి, ఎంతవరకు ఆ అణు కేంద్రాలను ధ్వంసం చేయగలిగింది అనేది భవిష్యత్తులో తేలేటటువంటి అంశంగా మనం చూడాలి. కాబట్టి ఇరాన్ అణు ఆయుధాలను సమకూర్చుకోవడానికి విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. బట్ ఇక్కడ ఇజ్రాయెల్ భావిస్తున్నది ఏంటంటే అయతుల్లా ఖొమైనీని అంతమొందిస్తే వాళ్ళకు ఒక పరిష్కారం దొరుకుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. బట్ అయతుల్లా ఖొమైనీని చంపటానికి అమెరికా అనుమతి లేదు. పాలనా మార్పు కూడా జరగాలని అన్నారు ట్రంప్. ఇరాన్ లో పాలనా మార్పు జరగాలి అని. అయతుల్లా ఖొమైనీని చంపేస్తాము, మీరు అణువాయుధాల ఒప్పందానికి మాతో ఒప్పందం చేసుకోకపోతే అని ఒక సంకేతాలు అయితే ఇచ్చారు కానీ, ఒక భయాన్ని అయితే కలిగించగలిగారు కానీ అయతుల్లా ఖొమైనీని టచ్ చేయడానికి కొంత సంయమనం పాటిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం దొరకాలి అని అంటే ముందుగా గాజా హమాస్ కు సంబంధించినటువంటి పరిష్కారం దొరికితేనే ఈ ఉద్రిక్తతలు అనేవి తగ్గుతాయనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇజ్రాయెల్ కి ఇరాన్ కి ఒకవేళ తాత్కాలికంగా సీజ్ ఫైర్ జరిగినా, కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా భవిష్యత్తులో ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటారనేటటువంటి సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అంత ఎందుకండి, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనకి మే 10వ తారీఖు నాడు ఒప్పందం జరిగితే పాకిస్తాన్ 2-3 అటాక్స్ చేసింది. కాల్పుల విరమణ తర్వాత కూడా భారత్ ని కవ్వించేటటువంటి చర్యల్లో భాగంగా అటాక్స్ చేసింది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ మే 24 నాడు ఉదయం 4 గంటలకి సీజ్ ఫైర్ జరుగుతుంది అనేటటువంటి ఒక ప్రకటన చేస్తే ఇరాన్ దాడులు చేసింది కదా, ఇరాన్ క్షిపణి దాడులు ఇజ్రాయెల్ పైన చేసింది కదా, ఓ నగరం పైన దాడి చేసింది కదా. కాబట్టి ఆ కాల్పుల విరమణ ఎంతవరకు అమల్లోకి వస్తుంది, ఎంతవరకు కట్టుబడి ఉంటారనేది
మనకు రెండు మూడు రోజుల్లో ఒక ఓకే, ఒకవేళ ఇప్పటి నుంచి ఏమన్నా దాడులు జరగకపోతే కాకపోతే అమెరికా పోషిస్తున్న పాత్ర, అమెరికా జోక్యము అనేది తీవ్రమైనటువంటి అభ్యంతరకరంగా ఉంది. అది పాకిస్తాన్ ఇండియా విషయంలోనైనా, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలోనైనా, మరే ఇతర ఇప్పుడు సపోజ్ ఉక్రెయిన్ రష్యా విషయంలోనైనా, తర్వాత ఇజ్రాయెల్ హమాస్ విషయంలోనైనా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం చూడాలా. ఉన్నది ఒక ట్రంప్ వ్యవహార కొంత ఇబ్బందికరంగా ఉన్నది అనేటటువంటి విషయం. ట్రంప్ ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటున్నాడు. ఎందుకు పాకిస్తాన్ ఐ లవ్ యూ పాకిస్తాన్ ఎందుకు అంటున్నాడు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. పాకిస్తాన్ కి రక్షణ సహాయం చేస్తున్నాడు, ఆయుధాల సహాయం చేస్తున్నాడు, ఆర్థిక సహాయం చేస్తున్నాడు. పాకిస్తాన్ అన్ని విధాలుగా కాపాడుకుంటూ భారత్ పైన ఎగదోస్తుంటే పరోక్షంగా భారత్ వైపుకి స్నేహాందం అందిస్తూ ప్రత్యక్షంగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ నుండి ఒక ప్రమోషన్, గొప్పవాడు ట్రంప్ ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు, యుద్ధాలను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే ట్రంప్ తన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సందర్భంగా ఇచ్చినటువంటి ప్రామిసులు, నేను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ఈ పరిష్కారాలు చేస్తామన్నారు. ఏం చేస్తామన్నారు? రష్యా ఉక్రెయిన్ కి మధ్య శాంతి కుదురుస్తామని చెప్పాడు. తర్వాత ఇజ్రాయెల్ హమాస్ కి మధ్య శాంతి కుదురుస్తామని చెప్పాడు. 24 గంటల్లోనే యుద్ధాన్ని ఆపుతామని చెప్పాడు. బట్ ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రతిపాదనలన్నీ ఒక ఉగ్రవాద దేశం, ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఇవాళ డొనాల్డ్ ట్రంప్ లాంటి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తిని ప్రపంచ శాంతి దూతగా ప్రమోట్ చేసేటటువంటి ప్రయత్నాలు, నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేసేటటువంటి ప్రయత్నాలు జరగటం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగానే కనపడుతుంది. ఏదైనా సరే ఒక క్లారిటీ రావాలంటే ట్రంప్ ఏదైతే చెప్తున్నారో సీజ్ ఫైర్ జరిగింది, దానికి కారణం ఆయన అని చెప్పి ముందుగానే ప్రకటించడానికి కూడా మేబీ ఏదైనా నోబెల్ శాంతి పురస్కారానికి సంబంధించి ఆయన కోరుకుంటున్నారు కాబట్టి రెండు దేశాల మధ్య ప్రతిసారి ఎంటర్ కావడం, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడం, కొన్నిసార్లు ఈ విధంగా ఉండడం, ఇది కూడా సీజ్ ఫైర్ అవుతుందా అవదనేది 1 or 2 days లో ఒక క్లారిటీ రాబోతుందేమో. ఎందుకంటే ఇరాన్ కూడా అటాక్స్ చేస్తోంది, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అటాక్ చేస్తే మేము చేస్తామని చెప్తోంది. సో ఇంకా ఇటు క్లారిటీ రానటువంటి సిచ్యువేషన్ లో వాట్ నెక్స్ట్ అనేది వెయిట్ చేసి చూద్దాం మరి ట్రంప్ తీసుకున్నటువంటి స్టాండ్ కి సంబంధించి. థ్యాంక్ యూ శేషు గారు, థ్యాంక్ యూ రావు గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.